బాగి, ఆరు పాప, రాజుగారు ముగ్గురు స్కూల్ కాంపౌండ్‌లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే అమర్ వాళ్ళు మనోహరి పిల్లలతో సహా లోపలికి వస్తూ ఉంటారు. అయ్యో! అమరేంద్ర సార్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారే! ఇప్పుడు మేడం గారిని, సార్ గారిని అసలు చూడకూడదు కదా! మేడంకి చెప్తే మేడం చాలా కంగారు పడతారు. నేనే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి అని రాజుగారు అనుకుంటూ, అమ్మా బాగి, నువ్వెళ్ళి ముందు ప్రిన్సిపల్ గారిని కలిసిరా అమ్మా అని చెప్పడంతో, బుజ్జమ్మ నువ్విక్కడే ఉండు అని బాగి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. ఆరు పాప గురించి మిగతా పిల్లలందరికీ అంజు చాలా బాగా గొప్పగా చెప్పడంతో పిల్లలందరూ తలా ఒక గిఫ్ట్ బుజ్జమ్మ కోసం తీసుకొని బుజ్జమ్మ దగ్గరికి వస్తారు. అదిగో బుజ్జమ్మ అని అంజు చూపిస్తూ ఉండడంతో, బుజ్జమ్మ ఈ పాపేనా అంటూ మిగతా పిల్లలందరూ కూడా పరుగులు పెడుతూ ఆరు పాప దగ్గరికి వస్తారు. మనోహరి చెంబ నోరు తెరుచుకొని ఆరు పాప వైపు చూస్తూ ఉంటే, ఎవరబ్బా బుజ్జమ్మ అని అమర్ రాథోడ్ కూడా చూస్తూ ఉంటారు. ఇదిగో తను మా అక్క, అమ్ము, ఆనంద్ ఆకాష్ అంటూ అంజు అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. పిల్లలందరూ కూడా ఆరు పాపకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు. హాయ్ బుజ్జమ్మ అంటూ పిల్లలందరూ ఆరు పాపకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అమర్ తదేకంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు బుజ్జమ్మనే హాయ్ అండి అంటూ అమర్కి కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇంకా ఆరు పాప చేయి పట్టుకోగానే అమర్ చిన్నప్పటి ఆరు పాపని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బుజ్జమ్మ అప్పుడప్పుడు నువ్వు మా ఇంటికి వస్తూ ఉండాలి అని ఆనంద్ చెప్పడంతో, నేను మా అమ్మని అడిగి చెప్తాను, మా అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది అని ఆరు పాప చెప్పడంతో మనోహరి, రాజుగారు చాలా షాకింగ్గా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. బాగి ఇక ప్రిన్సిపల్ని కలవడం కోసం వెళ్తూ ఉంటుంది. అమర్ వాళ్ళందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. బాగి ఒకవైపు నుండి వస్తూ ఉంటే అమర్ వాళ్ళు మరోవైపు నుండి వస్తూ ఉంటారు. అయ్యయ్యో మేడం గారు, అమర్ సార్ గారికి ఎదురుగానే వస్తున్నారే, ఇప్పుడు ఒకరికొకరు చూసుకుంటే ఏమైనా ఉందా? మేడం గారు మరీ చెప్పారు 2 ఏళ్ల వరకు సార్ కంటపడనని, ఇప్పుడు ఎలా చూసుకుంటే ఎలా అని రాజుగారు బాగా టెన్షన్ పడుతూ ఉంటే మనోహరి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.